జగన్మోహన్ రెడ్డి అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి అరిష్టం పోగొట్టాలంటే అతన్ని ఇంకా ఎన్నో రోజులు లేదు 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 162 స్థానాలతోటి తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి అక్కడికి మార్చుకుంటున్నారు. కానీ ప్రజల రేపు జగన్మోహన్ రెడ్డిని మార్చబోతున్నారు. అందుకోసమే భయపడిపోయి వ్యాపారం చేసుకోబోతుండు ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు. కాబట్టి నందమూరి తారక రామారావు గారి నియోజకవర్గం గుడివాడలో ఇక్కడ ప్రజలందరూ కూడా భువనేశ్వర్ గారిని ఏ విధంగా అయితే అసెంబ్లీలో అవమానపరిచాడో దానికి ప్రపంచమంతా కూడా అతని మీద ఎవరైతే ఇక్కడ గుడివాడ నాని ఉన్నాడో అతనికి గొంతు క్యాన్సర్ కూడా రాబోతుంది. భగవంతుడు క్షమించడం చెప్పి తెలియజేస్తున్నాను.